ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది రాశారో సప్లిమెంటరీలో ఎవరైతే ఎగ్జామ్ అనేది రాశారో సో మీరైతే ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వెయిట్ న్యూస్లో అయితే మీరైతే రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూసుకున్నట్లయితే మీరైతే ఎంతమంది పాస్ అయ్యారు అంటే ఈసారి అయితే మనకైతే ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 45% మెంబర్స్ అయితే ఫెయిల్ అవడం అయితే జరిగిందనమాట. 65% మెంబర్స్ అయితే పాస్ అవడం అయితే జరిగిందనమాట. సో 45% మెంబర్స్ అయితే ఫెయిల్ అయ్యారు. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. మీకైతే రీకౌంటింగ్ అయితే ఉంటుంది. సో మీరైతే మళ్ళీ రీకౌంటింగ్ అయితే పెట్టవచ్చు. బట్ రీకౌంటింగ్ పెట్టించినా కూడా నేనైతే వేస్ట్ అనే చెప్తాను. సో దీనికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అండ్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఎవరైతే రిజల్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళైతే మీ కాల్ టికెట్ నెంబర్ అనేది సెండ్ చేయండి. అండ్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మీకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను అనమాట. ఎందుకంటే సో చాలా మంది ఫెయిల్ అనేది చేశారు. అండ్ ఇంకోటి కొంతమంది ఏమంటున్నారంటే ఆన్లైన్ పేపర్ వర్షన్ వల్లనే ఇంతమంది ఫెయిల్ అయ్యారు అనేసి చాలా మంది అంటున్నారు అనమాట. సో దీనికి సంబంధించి సో ఇన్ కేస్ ఏమన్నా పాస్ చేస్తే చెయ్యొచ్చు అంటే ఒక గ్రేడ్ మార్క్స్ అనేది యాడ్ చేసి అలా పాస్ చేస్తే చెయ్యొచ్చు. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ అప్డేట్ అయితే లేదు. ఇదైతే నార్మల్ గా చూసుకున్నట్లయితే అన్అఫీషియల్ గా అయితే అప్డేట్ రావడం అయితే జరిగింది అనమాట. మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఒక వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ ఒక లైక్ అనేది చేయండి. అండ్ ఈ వీడియోని కొద్దిగా బూస్ట్ చేస్తే నేను నెక్స్ట్ ఈ ఒక్క వీడియోకి అయితే ఒక 400 lakhs టార్గెట్ ఇస్తున్నాను. రీచ్ అయ్యాక నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ అందరినీ పాస్ అనేది చేస్తారా లేదా సో దీనికి సంబంధించి అవి అప్డేట్స్ ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ జై హింద్. గ్రేట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జ్యూన్ ఎడ్యుకేషన్.